స్వాతంత్రం పొందిన మన భారతదేశంలో ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరిగింది 1952. కాంగ్రెస్ పరిపాలన అభివృద్ధి సరిగా జరగడం లేదు, ప్రజలు నష్టపోతున్నారన్న ఒక ఆలోచనతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మంచి నాయకుడిగా ఉంటూ సేవా దృక్పథంతో ముందుకు అడుగులు వేసిన ఆయనే మన నాయకులు ఎన్టీ రామారావు గారు. సో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి మార్పులను చేశారు, ఎలాంటి కొత్త ప్రణాళికను తీసుకొని వచ్చారనేది విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్గా లోకాయుక్తని నేను స్థాపించడం జరిగింది. ఈ లోకాయుక్తలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏ అధికారి పదవిలో ఉన్నా కానీ ఆయన చేసే తప్పులని ఆయన విచారణ ద్వారా బయటపెట్టి ఆ తప్పులన్నింటినీ అందరికీ తెలియజేసేలాగా చేయడమే ఈ లోకాయుక్త. రెండోది ఏంటంటే పటేల్, పట్వారి, మున్సిబ్ అండ్ కరణం వీళ్ళందరి పదవులు కూడా చాలా వరకు వంశపారపర్యంగానే వస్తూ ఉంటాయి. ఈ అన్నింటినీ కూడా తొలగించి ఎలక్షన్స్ ద్వారా వచ్చే ఎంపీపీ ద్వారా అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్ కలిగించడం జరిగింది. ఈ రిజర్వేషన్ని అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాల్లో వర్తించేలాగా చేశారు ఆయన. ఇంకొకటి ఏంటంటే మన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు, తాగి జీవితాలని పాడు చేసుకుంటున్న 4th క్లాస్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పే స్లిప్లో ఖచ్చితంగా భార్య సంతకం అనేది ఉండాలి. ఇంకోటి చీరల్ని పంపిణీ చేయడం, 2 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగా విద్యా సంస్థలు సమగ్ర విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి 220 రెసిడెన్షియల్ స్కూళ్ళని స్థాపించి దానిలో పేద విద్యార్థులందరినీ ఇంటర్ వరకు చదివించి ఇందులో చదివిన విద్యార్థులు ఐఐఎం, ఐఐటీల్లో ప్రవేశం పొందడం జరిగిందనమాట. మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగింది. విజయవాడలో మెడికల్ యూనివర్సిటీని స్థాపించారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఆయన స్థాపించారు. అంతేకాకుండా స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం భోజనాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఆయన పేదవారి కోసం కూడా చాలా తీవ్రంగా ఆలోచించి చాలా విషయాల్లో కూడా వాళ్ళకి మేలు జరిగేలాగా చేశారు. 2 రూపాయలకి కిలో బియ్యాన్ని అందించడము, అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఎలక్ట్రికల్ బల్బ్ని సప్లై చేయడము, 5 లక్షల గృహాలని కట్టి అది కూడా 5 సంవత్సరాల పరిపాలన చేయడం అనేది జరిగిందనమాట. రైతుల కోసం ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, అంతేకాకుండా వారికి నీటిని కంట్రోల్ చేయడము, తెలుగు గంగ ద్వారా వచ్చే నీటిని రాయలసీమ వ్యవసాయానికి, మద్రాస్ త్రాగునీటికి, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు 30% పెరిగేలాగా చేశారు. అలాగే పరిశ్రమల విషయానికి వచ్చేసరికి ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమని చెన్నై నుంచి హైదరాబాద్కి తీసుకురావడానికి కానీ సోషల్ యాక్టివిటీస్లో హిందూ ముస్లిం అంటే గొడవల్లా ఉండే మన హైదరాబాద్ని హిందూ ముస్లిం అనేది గొడవలు లేకుండా రూపుమాపారనమాట ఆయన. ఈ నక్సలైట్లు అనే దానికి సంబంధించి వారిని కంట్రోల్ చేయడము, ఇలాంటివి ఇంకెన్నో మంచి విషయాలని, మంచి కార్యక్రమాలని ఆయన పదవిలో ఉన్నంత కాలం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.